ప్రముఖ చారిత్రక పరిశోధకులు, న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి నా సాహిత్య జీవితం 9వ భాగం 11/8/20. స్వామి తల్లాప్రగడ సుబ్బారావు 1885 మద్రాసులో థియోసాఫికల్ సొసైటీ అడయార్ మద్రాసు వారు ప్రచురించిన ది థియోసాఫిస్ట్ అనే పత్రికలో వీరు తల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి రాశారు. అలాగే బెదవాడ బెదవాడ మెడికల్ అసోసియేషన్ వారి పత్రిక ఆంధ్ర ప్రొవిన్షియల్ మెడికల్ అసోసియేషన్ సావనీర్లో ప్రచురింపబడిన వ్యాసం. తల్లాప్రగడ సుబ్బారావు మేధాశాలి, మద్రాసు హైకోర్టులో న్యాయవాది, ఆధ్యాత్మిక వేదాంత ఉపనిషత్తులు, తత్వజ్ఞాన సారాంశాలను చేతి వ్రేళ్ల మీద ఉదహరించి బోధించగల బ్రహ్మజ్ఞాని అని దేశ విదేశ వేదాంత తత్వవేత్త, సాహితీవేత్త అనేకులు వీరి గురించి వ్రాశారు. 1875 అమెరికాలో స్థాపింపబడిన థియోసాఫికల్ సొసైటీ దివ్య జ్ఞాన సమాజం ముఖ్య కార్యాలయం అని చెన్నైలో అడయార్కు మార్చడానికి ముఖ్య కారకులు ఆయన. 1882లో ఆ సంస్థకు కార్యదర్శిగా ఎన్నికై 86 వరకు ఉన్న మేడం బ్లవస్కీ రాసిన ది సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకాన్ని మొదటి కూర్పులో వీరు సహగ్రంథకర్త. వీరు దిగవల్లి వెంకట శివరావు గారి మేనత్త కుమారుడే. ఇది ఆర్కైవ్లో ఉంది, చూడమంటున్నారు. బెజవాడ ఏ స్టడీ. ఫిట్నెస్ ఫర్ సెల్ఫ్ రూల్, శానిటేషన్ విదర్ డ్రిఫ్టింగ్, 66 తర్వాత ప్రచురించిన గ్రంథాలు. 75లో ప్రచురించబడిన పుస్తకం ది రూల్ ఆఫ్ లా అండ్ ది బెజవాడ బార్. టంగుటూరి ప్రకాశం గారి అంకితమైన ఈ చిన్న 42 పేజీల పుస్తకం బెజవాడ న్యాయవాదుల సంఘం సభ్యులు అప్పటి న్యాయస్థ నామాల చరిత్ర, మచిలీపట్నంలో జిల్లా కోర్టులో 1918-2లో స్థాపించబడిందని, విజయవాడలో న్యాయవాదులుగా 20వ శతాబ్దం మొదటి నుండి న్యాయవాదుల పేర్లు ఇందులో చెప్పారు. గుడివాడలో 1872 తుమ్మలపల్లి బలరామయ్య గారి కుమారుడు వెంకటరమణయ్య పంతులు ప్లేడరని, విజయవాడలో సిడామి రాజగోపాలాచారి దాసు మధుసూదన్ రావు గారు 1903 నుండి న్యాయవాదులని, 1899లో మచిలీపట్నంలో న్యాయవాదిగా ఉన్న పెద్దిభట్ల వీరయ్య గారు 1905 నుండి విజయవాడకు వచ్చారని చెప్పారు. తర్వాత న్యాయవాదులకు, న్యాయమూర్తులకు జరిగిన కొన్ని ఘటనలు, స్వాతంత్ర సత్యాగ్రహ కాలం, అక్కడి న్యాయవాదుల సంఘం వారు నిర్వహించిన బాధ్యతలు చెప్పబడ్డాయి. న్యాయవాద వృత్తికి తోడుగా కొద్దిమంది న్యాయవాదులు ఇతర రంగాలలో అభిరుచి కలిగిన వాళ్ళు వారి అభిరుచుల ప్రకారం జాబితా ఇవ్వబడి, సాహిత్యంలో, నాటక రంగంలో, సంగీతం, సహకార సంఘాలు వగైరా ఈ చిన్న పుస్తకంలో చూడగా విస్మృతాంధ్రం, విశాలాంధ్ర 1970 100 పేజీల పుస్తకం ఆదర్శ గ్రంథమండలి వారిచే ప్రచురిత మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి అంకితం. ఈ సంపుటిలోని విభాగాలు
విస్మృతాంధ్రం అంటే మనం మర్చిపోయిన ఆంధ్రదేశం అని అర్థం. విస్మృతాంధ్రం, విశాలాంధ్రం, విషయ భాగం. ఒకటి ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాలు, 2 వేషభూషణాలంకారం, 3 తెలుగు భాష, 4 భోజన పద్ధతి, తిట్టు పెట్ ఆంధ్రుల మత ధర్మ, విద్యా బోధన, విద్యాభివృద్ధి, వర్తక వ్యాపారాలు, వలసలు. ఆంధ్ర సంస్కృతి దిగ్విజయ, హిందుస్థానీ నాగరికత, పాశ్చాత్య నాగరికత, ఆంధ్రుల గుణశీల, ఆంధ్ర అభ్యుదయానికి అడ్డంకులు. 2వ భాగం చరిత్ర పరిశోధన, పంచాయతీ రాజ్యం, ప్రాచీన గ్రామ అగ్రహారాలు, మాన్య ఘటికా స్థానాలు, ప్రాచీన లిఖిత గ్రంథాలు, ఇంగ్లండ్లో తెలుగు వీధి బడి పద్ధతి, వర్తక వ్యాపారాలు, సంత వర్తక సంఘాలు, అష్టాదశ సమయ కులాచారాలు, మర్యాద, తుది ఎడమల కులకక్ష, కథ కంచికి వెళ్ళి, దేశాంతరాలలో ఆంధ్ర నాగరికత, ప్రవాసాంధ్రం, వారిషస్, సింహళం, ఆంధ్ర సంస్కృతి, హరిజన చరిత్ర పరిశోధన, గ్రామీణ వ్యవసాయార్థిక వ్యవస్థ, వర్ణభేదాలు, విచిత్ర పరిణామం, వరహాల చలామణి, విచిత్రపు పన్ను విధానం, సందుల వసూల్లో చిత్రహింసలు. దాసన్న కవి రచించిన జమాబందీ దండకం, దాసు శ్రీరాములు గారు 1840-1919 దీని వ్రాతపతిని సంపాదించారు. ఆయన కుమారుడు దాసు కేశవరావు దీని 1897 వాణి ప్రెస్లో మొదటిసారి ముద్రించారు. ఈ దాసు కేశవరావు గారే అనుకుంటా. నాకు దాసు శ్రీరాములు గారి పుస్తకాలని 2 బండిల్స్ పంపించారు. ఆ పుస్తకాలు నేను కొన్ని ఉంచుకొని మిగిలినవి లైబ్రరీలకి వాటికి ఇచ్చాను, ముద్రించారు. దాసు పద్మనాభరావు గారు దీన్ని నాకు ఇవ్వగా నేను 74లో నా నోట్బుక్లో నోట్బుక్లో రాసి చేసుకొని తర్వాత దీన్ని ముద్రించగా పసుపులేటి కృష్ణయ్యగా జమాబందీ దండకాన్ని ఈ చిన్న పుస్తకాలు చూడొచ్చు, అందులో ఉంది. జమాబందీ దండకం, కుందూరి దాసన్న కవి ప్రణీత్, శ్రీమాన్ మహాకుక్కుటేశాంశ సౌభాగ వీధి స్థిత శంకరీ రాజరాజేశ్వరీ దేవి హుంకారిణి, సావధానంబుగా మన్మథాబ్దంబులన్ ఆవకావాసమౌ పీఠికా పట్టణౌ ఖండరాజ్యంబులన్ అంటే పితాపతి శ్వేతభక్తులు జమాబందీ జయంగనందౌ చమత్కారము దండకం చెప్పగా చెప్పెదన్ దివ్య చిత్తంబుడన్ తెచ్చినా తప్పులను కాచి రక్షింపవి గౌరి నీకున్ ప్రమోదంబుగా వందనంబాచరింతున్ మహాదేవి వైశాఖ మాసాంచ పక్షంబుడన్ గ్రాంటుగా రొప్పగా కాకినాడన్ ప్రవేశించి యామీనులన్ ఫైసలా చేయగా వారి గ్రామంబులన్ వారికిన్ శీఘ్రమే రంబటంతు హుకుంబ్రాయగా వారు తత్కాలమందే ప్రయాణంబు గావించి ఆ కాకినాడన్ ప్రవేశించి యామీను ఫేషహారుడన్ తావేదారులు ప్రమోదంబుగా బుధగేహంబులన్ బసలు చేసి ఆరేయినే శ్రీనివాసయ్యండు జిడ్డు లక్ష్మయ్యను వెంకటానందరాయన్ నిరీక్షించి సంతోషిత స్వాంకులం చేసి మన్రాడు దస్త్రాదతో హాజరైనట్టి కన్నాడు వివేకరా మేడకును పోయి ఈ శ్రీనివాసయ్యన్ గారిని విలోకించి గ్రామకగ్నంబులన్ వారిని పేరస్తు వ్రాయించినం తాను తత్కాలమందే శిరస్థానుదారుల రప్పించి ఠానాకు కొక్కరిని లెక్కరన్ గుచ్చు కొమ్మంతు నిర్ణీతమును చేయగా వారు కాలాగ్ని రుద్రాకృతులు దాల్చుచున్నారు. సంకోచములు మాని
కాఠిన్య వృత్తిని అసాధ్యం బలై కర్త కర్మ క్రియాభావం భయమై లెక్కలున్. వారెవ్వరో మంత్రి బ్రహ్మయ్య మా భావం గావ పేరయ్య. నాయనా నీవు మా తల్లి, నీ తల్లి బాగున్నావా? చిన్నవాడవైన పేరూరిలో జోసి నాటికి నేడు నేనెవ్వరూ నీకు గ్రాహ్యంబు లేదై. మా తల్లి మేనత్తుకుని పుత్రుడైనట్టి కామై మా మామ వెంకయ్యకున్ బావ మేనల్లుడుగాన బాంధవ్యమున్ దూరమారాకపోక సదా లేక మాకెవ్వరున్ విచారింపన్ వచ్చి మీ తమ్ముడు ఆ రాజమహేంద్రపట్నం బుడకన్ పెట్టు దాదారు పోయి తూర్పు భాగంబునన్ కాపురంబున్న కోటప్ప మీరందరూ బుద్ధికిన్ పెద్దలే. మాకు ఏ వీధి నవ్వారు ఏమేమి శాకంబులం గలవు ఏమి స్వహస్త స్వయం పాకమా పాకకారాగార సిద్ధి స్వయం పాకమా వేరు 12 గ్రామంబులను వారు మఠంబుగా చే ఒక్కొక్క జాజాలో కోమటిల్లించి అచ్చోట సమూహ స్వయం పాకం ఒక్కొక్క నా యొక్క చేసి మహాభిమేకం చేసి ఆ నాటకం అది అలా ఉంటుంది. వారపత్రికలో 1887 దీన్ని ప్రకటించారు. దిగవల్లి వెంకటేశ్వరరావు రాసింది వీరేశలింగం వెలుగు నీడ. ఆయన జీవితంలో లైట్ అండ్ షేడ్స్ అంతానే అది. ఇది కూడా ఇంటర్నెట్లో ఉంది, చదువుకోమంటున్నా. విషయ సూచిక హితకారిణి హితసూచన నుండి హితకారిణి పీఠిక త్రిపురనేని వెంకటేశ్వరరావు కథ బాలికా పాఠశాల గూడి జానకమ్మ ఊంప్రాడూర్ బెన్నెసెన్స్ అలాగే పురుషార్థ ప్రదాయిని పత్రిక సంఘ సభ్యులు అవన్నీ గ్రంథాల ఆధారం అన్నమాట. వీరేశలింగం వెలుగు నీడను అనుబంధం. వీరేశలింగం వెలుగు నీడలు రమాపతిరావు గారి విమర్శల తీరుతెన్నులు. అలాగే ఓ విశాలాంత జనపత్రిక ఆ అశక్తుని ఆక్రోశం అబద్ధాలు వైవి హనుమంత కందుకూరిపై తమిళ మహాకవి వ్యంగ్య రచన ప్రకాశ చంద్ర శతపథి మంగమ్మ కథ కిలికింది రమాపతిరావు కందుకూరి బ్రిటిష్ భక్తుడు కాడ కందుకూరి గ్రంథ చౌర్యం వీరేశలింగం గ్రంథం భావశౌర్య వీరేశలింగం కవుల చరిత్ర డాంగేపై తరత్పర వైఖరి కందుకూరిపై ఎందుకు చోపర్ కందుకూరి పాండిత్యం వీరేశలింగం గారినే వినండి స్వీయ చరిత్ర నుండి రావు బహదూర్ బ్రిటిష్ రాజభక్తు త్రిపురనేని వెంకటేష్. ఇది కూడా ఇంటర్నెట్ రెండవ భాగం. మా తండ్రి గారి సాహిత్య జీవిత చేతి వ్రాత ప్రతిలో వారి సాహిత్య కృషి పుస్తకంగా ఉండటమే కాక 1885 తర్వాత రచనల సమాచారం లేదు. అంచేత నేను సంపాదకుడిగా వాటిని గురించిన సమాచారం వారి పాత కవితల నుండి కొంత సమాచారంగా వారి సాహిత్య కృషిని ఇతర మిత్ర రచయితల అభిప్రాయాలు ఇంటర్నెట్లో నుంచి సేకరించి ఈ రెండవ భాగంలో ప్రచురించాను. కనుక ఈ రెండవ భాగం పూర్తిగా నేను సంపాదకుడిగా చేర్చాను. మొదటి భాగంలోని సంపాదకుడిగా చేర్చిన ఫుట్నోట్లు వివరణలు రచయిత గారి సమాచారం వేరుగా తెలియజేయటం చిన్న వారు అక్షరాలతో చూపించారు అని దీని సంపాదకుడైనటువంటి శివరావు గారి 3వ కుమార్ రామచంద్ర వేమన వికాస కేంద్రం వారి సన్మానం. ఆంధ్రజ్యోతిలో 12 నవంబర్ 1986 4వ పేజీలో ఈ సన్మానం ఫోటో కనపడుతుంది. ఎడమ వైపున పంచరాల్చి పైన ఉత్తరీయంతో వారు శివరావు గారు,
హైకోర్టు న్యాయమూర్తి పివి చౌదరి గారు. ఆ సన్మాన పత్రంలో రాసిన వివరాలతో తెలుసుకుందాం. శ్రీ శ్రీ దిగవల్లి వెంకట శివరావు మహోదయులకు వేమన వికాస కేంద్రం విజయవాడ పౌరులు సమర్పించు సమ్మాన పత్రం. బాల్య మహాశయ, బాల్యమాదిగా పెక్కు నియమనిష్టలతో మహదాశయాలతో నరుపుకున్న జీవితం మీ తెలుగునాట ప్రసిద్ధిగాంచిన వంశం దిగవల్లి వారి. మీ తాత తల్లిదండ్రులు పిఠాపురం రాజా గంగాధర రామారావు గారి వద్ద దివాన్ పదవి చేసి చిరకాల యశస్సులు పొందారు. సత్యనిష్ట మీ జీవితానికి ఏడుగడ. నిత్యం మీరు అసత్యాన్ని సహించలేరు. తొలుత రాజమహేంద్ర వరంలో, తరువాత మద్రాసులో విద్య, ఆ తర్వాత పెద్దవాళ్ళు న్యాయవృత్తి అవలంబిస్తున్నప్పుడు కూడా ఈ సత్యనిష్ట మీరు నేను జీవితంలో పరిమితం లేదు. మీ నిశిత దృష్టి దేశ వ్యవహారాల వైపు ప్రసరించడం. దేశ చరిత్రలో ఎక్కువ అసత్యాలను మీరు కొడగట్టి సత్యాంశాలు వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి సత్య శోధనలో మీ ప్రజ్ఞ బహుముఖంగా విస్తరించింది. నాకు కొన్ని కష్టాలు కనపడ్డది, చదవడం కష్టం కనుక ఇది 1986 నవంబర్ అండవల్లి సత్యనారాయణ గారి వ్యాసం. ఇంటర్నెట్లో ఉంది, చూసుకోమన్నారు. అండవల్లి సత్యనారాయణ గారు. నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో 1956 నుంచి 60 దాకా ఇంటర్ డిగ్రీ చదివిన ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు. తర్వాత ప్రిన్సిపాల్ గారు కూడా అయినట్టు జ్ఞాపకం. ముద్రిత గ్రంథ సూచి శివరావు గారి జీవిత కాలంలో ప్రచురింప పోతన వేమన యుగం, హిందూ ధర్మ సంగ్రహం, హిందువుల రుణాలు, దక్షిణాఫ్రికా, నీలాపనింద, సత్యాగ్రహ చిత్ర, నిర్భాగ్య బోధిని, ఇవన్నీ మనకు వచ్చినవే మళ్ళీ మళ్ళీ. ప్రచురిత వ్యాసాలు, పత్రికల వారి. మా నాన్నగారి దినచర్య పుస్తకంలో వారి చిత్తువ్రాత ప్రతులు. వారు తమ వ్యాసాల పేర్లను తారీఖు వారి పత్రిక పేరుతో వాసి ఉన్నారు. మా అన్నగారు వెంకటరత్నం గారు 1936 210 కూడా ఆ సూచిక తయారు చేశారు. నేను 2014లో వికీపీడియాలో నాన్నగారి గురించి వ్యాసం రాయటాన్ని ఈ రెంటిని సమన్వయం చేసుకొని పత్రిక వారీగా జాబితా చేసి ప్రచురించి ఈ జాబితాని ఇక్కడ కొంచెం సవరణతో ఇస్తున్నా. అయినా కానీ ఈ జాబితాలో రాని వ్యాసాలు కొన్ని ఉండవచ్చేమో. ఆ మాట నా విజ్ఞాపనలో తెలియదు. భారతి మాసపత్రికలో ప్రాచీన ఆర్య స్త్రీలు, ప్రతి సౌందర్య స్వభావ ప్రదర్శన, హిందూ ధర్మశాస్త్ర పరిణామ, కైకేయి, ఆంధ్ర వాంగ్మయ యుగం, ఖండాంతర భారతీయులు, జాతీయ కళా పరిణామం, కుల విద్య, జులై, ఖండాంతర భారతీయులు, రాణి మంగమ్మ గారు, డొమినియన్ ప్రభుత్వం కేరళ, డొమినియన్ ప్రభుత్వం ఆస్ట్రేలియా, బ్రిటిష్ డొమినియన్ ప్రభుత్వం స్వాతంత్రం, కొత్త రష్యా, పాత రష్యా, ఒంగోలు వెంకటరంగయ్య గారు, సెప్టెంబర్ సామ్యవాదం, నవంబర్ అధిపతి. అలాగే సోవియట్ రష్యా గురించి ధరల వైఖరిలో మార్పు, రాజా రామ్మోహన్ రాయ్, బుక్కర్ వాషింగ్టన్, చిలక సముద్రం కలెక్టర్, తల్లాప్రగడ సుబ్బారావు, అక్బర్ కాలం నాటి భారతదేశం, ఇంగ్లీష్ నాగరికతా ప్రభావం, కందనూర్ నవాబు రాజరిక, దేశాభిమానం అంటే రాజమహేంద్రవరంలో జిల్లా శిరస్తదార్,
అచ్చయ్యప్ప మొదలయ్యారు. మన ముసల్మాన్లు భారతీయులు కారా. జగద్గురు తత్వబోధక స్వామి వాకిలి కావలి తిమ్మన ప్రసన్న పన్నాబాయి లక్ష్మీ సోదెం నాగలింగ ప్రతిమారాధ మధుర నేలిన తెలుగు నాయకులు సేలం దొరలు అణచిన రాజద్రోహం జాన్ దళవాయి రామప్పయ్యగ కృష్ణాపతికుడు కృష్ణా జిల్లాలో పోలీసు అత్యాచారాలు ఇంగ్లీషు చదువుల చరిత్ర జూర్త్ నార్తన్ రాఘవాచార్య కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై ఏనుగుల వీరాస్వ పూర్వ విద్యాపీఠాల చరిత్ర కలకత్తాలో ఇంగ్లీష్ కాలేజీల స్థాపన రాజ్యాభాషాభివృద్ధి మద్రాసులో వెన్నెలకంటి సుబ్బారావు 1920 పాఠశాల మద్రాసులో వెన్నెలకంటి సుబ్బారావు మద్రాస్ హిందూ లిటరరీ సొసైటీ స్థాపన జూర్తి నార్టన్ గారి ఉపన్యాసాలు జార్జి నార్టన్ గారి ఉపన్యాసాలు నార్టన్ గారి కృషి విశేషాలు నార్టన్ గారి ఉపన్యాసాల పుస్తకం వచ్చేనాటి మద్రాసులో కలిగిన మార్పు క్రైస్తవ మిషనరీలు విద్యా బోధన ద్వారా మత ప్రచారం చేయటం మద్రాసు ప్రభుత్వాధికారులు మిషనరీలకు మద్దతు క్రిస్టియన్ మత ప్రచారం డచ్ వర్తకులు మొఘల్ చక్రవర్తి దర్శనం అలాగే దేశ దుస్థితి నివారణకు శక్తి ఆరాధన లోకమాన్య తిలక్ 1781 తెలుగుగాడు ఫ్రెంచి రాజ్యాధిపత్యం డూప్లే పార్లమెంట్ సభ్యుల నియామకం ప్రజాప్రభుత్వం ప్రజాభిప్రాయం గ్లాడ్స్టోన్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంఘాల ప్రాధాన్యత బ్రహ్మజ్ఞాని తల్లా ప్రగడ సుబ్బారావు అలాగే కృష్ణా పత్రిక ప్రింటెడ్ గాథలు ఆంధ్రపత్రికలో కామ్రేడ్ వీరేశలింగం అలాగే వరుసగా భూమి రైతు రాజుమానికొండ గ్రంథ సమీక్ష మానవ స్వత్వాలు గ్రంథ సమీక్ష ప్రజాపరిషత్తు గ్రంథ సమీక్ష పూర్వ తెలుగు భారతీయ మత సంస్కరణ ఉద్యమాలు ఆత్మకూరు గోవిందాచార్యుల వారి భారత రాజ్యాంగ గ్రంథ సమీక్ష ప్రవాసాంధ్రుడు కామ్రేడ్ వీరేశలింగం మన తెలంగాణ మహమ్మదీయుల నాణేలపై హైందవ చిహ్న భారతీయ ముసల్మానుల వసంతోత్సవం కాంగ్రెస్ పుట్టుక అలాగే భారతీయుల ఇంగ్లీష్ పరిపాలన భారతీయులు ఇంగ్లీష్ పరిపాలన హర్షించారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత మార్పు మత సంఘ సంస్కరణలు సంఘ సంస్కృతిని విడదీసే రాష్ట్రమే పోలీసు బందోబస్తు ఆంధ్ర సచిత్ర వారపత్రికలో రాసిన ఏనుగుల వీరాసామయ్య కాశీయాత్ర బిషప్ హ్యాబర్ గారి భారతదేశ ధారణా సాత్విక నిరోధం భారత స్వాతంత్రం దేశాభిమానం ఫ్రెడరిక్ జాన్ పాల్ గారి సాక్ష్యం విస్సన్న చెప్పిందే వేదం విన్సెంట్ స్మిత్ వ్రాసిందే చరిత్ర ఇంగ్లీష్ పరిపాలన ప్రత్యక్ష ఫలితాలు ఇంగ్లీష్ పరిపాలన ఏనుగుల వీరాస్వామయ్య న్యాయ పరిపాలనలో క్రైస్తవ మత ప్రచారం మద్రాసు ప్రజల బాధ ఆంధ్రప్రభల విప్లవము దక్షిణములకు ఏల వ్యాపించాల 1857 విప్లవం అలాగే భారతదేశ సంస్కృతి ఉద్ధరించిన పాశ్చాత్య విద్వాంసం 17వ శతాబ్దం నాటి మచిలీ బంద గోల్కొండ సుల్తాన్ల నాటి బంద మచిలీలో మొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అందలం అడ్డపల్లె బ్రిటన్లో సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు కీర్తిశేషులు పుట్టపర్తి శ్రీనివాసాచార్య జీవత్మా నిఘంటు రాజా వెంకటప్పారావు నాయుడు దేశ చరిత్రపై మత ప్రభావం వీర మహమునిగా నటించిన క్రైస్తవ పాదరి కుక్కా పిలిచే దొరసానులు దిగవల్లి వెంకట శివరావు గారి ప్రభుత్వ సన్మానం ప్రభుత్వ తెలుగు తర్జుమా జాతీయ పరిభాష లేక అంతర్జాతీయ పరిభాష ఆంధ్రుల చరిత్రలో వెలుగు చూడని ఘట్ట మహారాజా చందూలాల్ దివాన్ గిర్ సికందర్ జాక్ నాటి హైదరాబాద్ అంటే ఎంసీ త్రివేది మన గవర్నర్గా వచ్చారు. ఆయన
నిజాం గారి భాగ్య బాబర్ కంపెనీ వ్యవహార్ మజార్ జబ్దౌలా వహబీల కుట్ హైదరాబాద్ సంస్థానాల్లో అల్లకల్లో నిజాం వాణిజ్యాజ్యంలో వాణిజ్య పరిస్థితి నిజాం రాజ్యంలో న్యాయపాల్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం సరాబత్ జంగ్ ఆడిన నాడు ముసీదర రాజ్యతంత్రం నిజాం దర్బార్ అలా వరుసగా అన్నీ ఉన్నాయి. శంకరాజు వెంకట సుబ్బారావు ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక, అలాగే ఉదయం దినపత్రికలో రాసిన వ్యాసాలు, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వంలో కరువుల మీద రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో అజయదేవరతో కలిసి దిగవల్లి వారి బ్రిటిష్ సైనికుల దోపిడీ గాథలు, అయోధ్య నవాబుల భాగవతం, విప్లవంపై పంచాంగ, దిగవల్లి వారి ప్రభుత్వ సన్మానం. సమాలోచన పక్ష పత్రికలు, అలాగే బురుసు సీతారామ శాస్త్రి గారి గురించి, సాటి శంకరాచార్యులు గారు శృంగేరి పీఠం చరిత్ర, జాతీయ సంస్కృతి సమాలోచన, అలాగే బ్రాహ్మణ ద్వేషం, తమిళ శైవ సిద్ధాంతం, సనాతన ధర్మం ఏమైపోయి, అలాగే చీకటి రాజా సుబ్బారావు బహద్దూర్, నెల్లూరు కలెక్టర్ స్టోన్ హౌస్ ధర, సంస్కృతి సంప్రదాయం, విస్మృత ఆంధ్ర పాలిగడ్, అలాగే వసంతర భారతంలో కుల మత ధర్మాలు, శూద్ర కమలాకరం, బెజవాడ ప్రకాశ చంద్ర శతపథి, వీరేశలింగం గారి జీవితంలో ఉపన్యాసాలు, బ్రాహ్మణ దృక్పథం, వీరేశలింగం, బంకించంద్ర చటర్జీ, విశాలాంధ్రులు, నాటి బందరి ఉప్పెన్నల గురించి, అలాగే ఆంధ్ర లా జర్నల్లో జమీన్ రైతులో కూడా ఆంగ్లంలో రాసిన వ్యాసాలు కూడా చాలా ఉన్నాయి. స్వరాజ్య, శారద, విద్యార్థి సహకారం, ప్రజామిత్ర అనేటువంటి వాటిలో చాలా రాశారు కానీ వ్యాసాలు ఇవన్నీ మనకు ఉంటాయి. కావాలంటే వాటి సమీక్షలు కూడా ఉన్నాయి, అవి చదువుకోమంటున్నారు. మిగతా విషయాలు రేపు